ఎప్పుడైనా మనము గొట్టం కాజా కానీ జాంగ్రీ కానీ చేసుకున్నప్పుడు పాకం గారెలు కానీ చేసుకున్నప్పుడు పాకాలు మిగిలిపోతూ ఉంటాయండి. బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ ఇలా మిగులుతున్నప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. బ్రెడ్ని ఇలా సైడ్ కార్నర్స్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పులు బాదంని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఉంటే సరిపోతుందండి. జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చి పక్కన పెట్టేసుకొని వేరే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పీసెస్లోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి మనకి మిగిలిపోయి ఉన్న పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ ఇందులో వేసుకుందాము. ఇదే స్టేజ్లో పాకాలు ఏమీ లేకపోయినా కూడా పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఈ స్వీట్ చేసుకుంటే బ్రెడ్ హల్వా లాగా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా స్లోగా కుక్ చేసుకొని కొంచెం దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలు కొంచెం మనం వేసుకొని దగ్గరగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలు చక్కగా మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంతన్నా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనకి ఇంట్లో పాకం మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.